హాయ్ ది అల్టిమేట్ పైథాన్ కోర్సు లెక్చర్ నెంబర్ 9 చూద్దాం. ఈ లెక్చర్లో నేను ఆపరేటర్స్ గురించి మొదలు పెడతాను. ఇనీషియల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చేద్దాం. ఒకవేళ మీకు ఆపరేటర్స్ ఆల్రెడీ తెలుసుంటే మాత్రం దీన్ని మళ్ళీ ఇంకోసారి చూసి టైం వేస్ట్ చేసుకోకండి. ఆపరేటర్స్ మీకు తెలుసుంటే నెక్స్ట్ వీడియోకి స్కిప్ అయిపోండి. ఓకే, ఇందులో మెయిన్గా ఏముందంటే మాడ్యులస్ ఆపరేటర్ నెగిటివ్ నెంబర్స్కి ఎలా అప్లై చేయొచ్చు అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అది నేను కవర్ చేస్తాను. అంటే ఒక నెగిటివ్ నెంబర్ ఇస్తారు, ఒక పాజిటివ్ నెంబర్ ఇస్తారు, మోడ్ అప్లై చేయమంటారు. అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అది మాత్రం కవర్ చేయండి ఆ పార్ట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ నోట్స్ రాయొద్దు. నేను అన్ని ఈ లెక్చర్ స్లైడ్స్ కానీ లెక్చర్ నోట్స్ కానీ డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను, అది తీసుకోండి. ఇంకోటి నా లెక్చర్స్ 2x స్పీడ్లో వాచ్ చేయండి, ఎందుకంటే నేను కొంచెం స్లోగా వెళ్తుంటాను, దానివల్ల మీకు టైం మిగిలింది 2x స్పీడ్లో. ఇంకోటి వచ్చేసి ఈ వీడియోలో నేను ఓన్లీ ఇంటీజర్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే, ఇందులో మాత్రం ఓన్లీ ఇంటీజర్ గురించి చెప్తాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఆపరేటర్ కనుక మీరు చూస్తే ఆపరేటర్స్ ఇవన్నీ టైప్స్లో ఉంటాయి: అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, ఐడెంటిటీ, మెంబర్షిప్ అండ్ స్పెషల్. సో అన్నీ కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ లెక్చర్లో అర్థమెటిక్, అసైన్మెంట్ కవర్ చేస్తాను. ఓకే, అర్థమెటిక్లో అన్నీ మీకు తెలిసినయే. ఎడిషన్ తెలుసు, సబ్ట్రాక్షన్ తెలుసు, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియేషన్, ఫ్లోర్ డివిజన్. నాకు తెలిసి మీకు తెలియదల్లా ఇక్కడ మాడ్యులస్ మీకు తెలియకపోయి ఉండొచ్చు, ఎక్స్పోనెన్షియేషన్ అంటే మీకు తెలియకపోయి ఉండొచ్చు, ఫ్లోర్ డివిజన్ అంటే తెలియకపోయి ఉండొచ్చు. ఇవి మూడు తెలియకపోయి ఉండొచ్చు, మిగిలిన తెలిసినాయే కదా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ తెలిసినాయే. వరకు పైపైన చూసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆపరేటర్స్, మామూలుగా ఆపరేటర్ ఏంటి? ఆపరేటర్ సింబల్స్ అనమాట. ఆపరేటర్ అంటే సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనే సింబల్, మైనస్ అనే సింబల్, డివిడెడ్ సింబల్, డివిజన్ సింబల్, స్టార్ అనే సింబల్. సో ఆపరేటర్స్ ఏంటంటే సింబల్స్. అవి ఏం చేస్తాయి అంటే సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాయి. ఓకే, సో బేసికలీ ఎలా ఉంటుందంటే ఏ ప్లస్ బి అని ఉందనుకోండి, ఏని బిని ఆపరాండ్ అంటాం, ఏని బిని ఆపరాండ్స్ అంటాం. దాని ఆపరాండ్స్ మీద అప్లై చేసే సింబల్ని ఆపరేటర్ అంటాం. ఆపరేటర్, ఆపరాండ్స్. అప్పుడప్పుడు మీకు ఏ ప్లస్ 1 అని కూడా ఉంటుంది. అంటే ఒక వాల్యూని కూడా, వేరియబుల్ కాదు అది వాల్యూ. ఇక్కడ రెండు వేరియబుల్స్, రెండు ఆపరాండ్స్. ఇక్కడ ఒకటి వాల్యూ ఉంది, కానీ దాన్ని కూడా మనం ఆపరాండే అంటాం. అలా కాకుండా 1+2 అని ఉంటుంది. 1ని 2ని కూడా మనం ఆపరాండ్ అంటాం, అండ్ ప్లస్ని ఆపరేటర్ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆపరాండ్ అంటే ఏంటో చెప్పాను, ఆపరేటర్ అంటే ఏంటో చెప్పాను మీకు. ఫస్ట్ ఎడిషన్ చూద్దాం. ఎడిషన్ ఏం చేస్తుందంటే రెండు నెంబర్స్ తీసుకుని యాడ్ చేసిద్ది అంతే. ఇది సింపులే కదా, పెద్దగా మనం దీని మీద ఏమి స్ట్రెచ్ చేయని అవసరం లేదు. A=5, B=7 అన్నప్పుడు A+B అన్నప్పుడు 12 ప్రింట్ అయింది. ఓకే, ఎడిషన్ ఇస్ నథింగ్, పెద్ద చెప్పడం. సబ్ట్రాక్షన్ కూడా మీకు తెలిసిందే, సబ్ట్రాక్ట్ చేయటం పెద్దగా ఏం చెప్పడం అవసరం లేదు. ఇక్కడ కూడా A=5, B=3 అన్నప్పుడు A-B అంటే 2 వస్తుంది. అలాగే మల్టిప్లికేషన్ కూడా మీకు తెలిసిందే, చెప్పడానికి ఏం లేదు. A=5, B=3 అన్నప్పుడు A×B అంటే 15 వచ్చింది. ఓకే, సింపుల్. అలాగే డివిజన్ కూడా మీకు తెలిసిందే. A=6, B=3 అన్నప్పుడు A/B అన్నప్పుడు 2 వస్తుంది, 2.0 వస్తుంది. ఓకే, మాడ్యులస్ ఇది కొంచెం మీకు తెలియని ఆపరేషన్, ఇది మనం కొంచెం చూద్దాం. ఓకే, ఇప్పుడు 11 మాడ్యులో 4 అని ఉంది. దీని వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, దీన్ని ఎలా చేస్తారంటే వాట్ ఈస్ ది లార్జెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఏ మాడ్యులో బి ఉందనుకోండి. దీని వాల్యూ ఎలా కనుక్కుంటారంటే వాట్ ఈస్ ది లార్జెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a. What is the largest integer less than or equal to a, which is a multiple of b. What is a largest integer less than or equal to a, which is a multiple of b, Now assume that it is c. Then what is the answer for this? A minus c, right? Or one other way of stating it is
when you divide 11 by 4, what is the remainder that you get? If you divide 11 by 4, what is the remainder that you get? Here the remainder you get is 3. Why? 4 2s are 8, 9, 10, 11, right? So it is remainder is 3. What is the other way of doing it? ఇంకో రకంగా ఎలా చెప్తామంటే దీన్ని లార్జెస్ట్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11 డివిజిబుల్ బై 4 ఏముంది? 8 ఉంది. లార్జెస్ట్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11 డివిజిబుల్ బై 4 ఏముంది? 8 ఉంది. అప్పుడు 11 మైనస్ 8 చేయండి. 11 మైనస్ 8 చేస్తే 3 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అప్పుడప్పుడు ఏ మాడ్యులో బి అని వస్తుంది అని ఉందనుకోండి. ఏ కనుక బి కంటే తక్కువ అయితే ఆన్సర్ ఈజ్ ఏ. అంటే ఏంటి? ఇప్పుడు 5 మాడ్యులో 17 అని పెట్టాం అనుకోండి. 5 17 కంటే తక్కువ కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5 అయింది మాడ్యులస్లో. సో సింపుల్గా చెప్పాలంటే మాడ్యులస్ అంటే ఏంటి? రిమైండర్. ఇంకా నెగిటివ్ నెంబర్స్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవ్వాలంటే మీరు ఇలా ఈ డెఫినేషన్ చదవండి. అంటే 11 కంటే తక్కువ ఉండాలి. 11 కంటే తక్కువ కాదు, 11 అన్నా ఉండొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11 ఉండాలి నెంబరు. అది 4తో మల్టిప్లై ఉండాలి. 4తో మల్టిప్లై ఉండాలి. అప్పుడు ఆ నెంబర్ ఏంటో కనుక్కొని డిఫరెన్స్ కనుక్కోండి. 11 మైనస్ 8 అని. దాన్ని బట్టి మీకు 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు 121 10తో డివైడ్ చేస్తే 121 రిమైండర్ ఎంత? 1. కాబట్టి 1 వచ్చేసింది, రైట్. అలా కాకుండా వేరే రకంగా చేయాలంటే ఎలాగా? 121 కంటే తక్కువ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ నెంబర్ ఉంది అది 10తో మల్టిపుల్ అయ్యేటట్టు హైయెస్ట్ నెంబర్. సో అది 120. ఇప్పుడు 120 121. సో 121 మైనస్ 120 ఈజ్ 1. సో అలా కూడా 1 వచ్చింది. ఇది చూడండి, 7 19, ఇది 0 అనుకోండి. ఇది -1 -2 -3 సో ఆన్ -19 -20 -21. ఓకే, ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒక నెగిటివ్ నెంబర్ ఇచ్చారు, దానికి మాడ్యులో 7 కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే 19 కంటే తక్కువ ఉన్న నెంబర్స్లో, 19 కంటే చిన్న నెంబర్స్లో 7 మల్టిపుల్ ఏది ఉంది హైయెస్ట్ పెద్దది? 19 కంటే తక్కువ ఉండాలి, లేదా 19 కూడా ఉండొచ్చు. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -19. -19 కంటే తక్కువ ఉండాలి. ఓకే, అండ్ అది మల్టిపుల్ ఆఫ్ 7 ఉండాలి. అది లార్జెస్ట్ అయి ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది? 21 కదా. సో 21 ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 7 కదా. 21 వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 7 కదా. అది 19 కంటే తక్కువే కదా. -19 కంటే -21 తక్కువే కదా. అదే లార్జెస్ట్ కదా. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? -19 -21. అప్పుడేమైంది? -19 + 21. అప్పుడేమైంది? 0 అయింది, 2 అయింది. ఆన్సర్ 2. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ చేయొచ్చు మీరు. 21 అనేది 7తో మల్టిపుల్ అయింది కాబట్టి రిమైండర్ మీకు 0 వచ్చింది డైరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ -11 3 చూడాలనుకున్నారు అనుకోండి. సో -11 కంటే తక్కువ ఏ నెంబర్ ఉంది? హైయెస్ట్ నెంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3 -12 ఉంది, అంతే కదా. -11 కంటే తక్కువ ఉండాలి, మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి, అది లార్జెస్ట్ అయి ఉండాలి. సో లార్జెస్ట్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -11 ఈజ్ -12. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. -12 ఖచ్చితంగా -11 కంటే తక్కువే ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ కాదు, నెగిటివ్ నెంబర్స్. మీరు నెంబర్ లైన్లో కనుక పెడితే -11 ఇక్కడ ఉంటే -12 ఇక్కడ ఉంటుంది. ఓకే, -11లో నుంచి -12ని సబ్ట్రాక్ట్ చేయండి, అదే ఆన్సర్ అవుతుంది. 1 అనేది ఆన్సర్. ఓకే, ఎక్స్పోనెన్షియేషన్ మీకు తెలిసిందే. బేసికలీ 2 స్టార్లు పెడితే పైథాన్లో అది ఎక్స్పోనెన్షియేషన్. వేరే లాంగ్వేజెస్లో క్యాప్ యూజ్ చేస్తారు, కాకపోతే పైథాన్లో 2 స్టార్లు యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు 10 ఉంది, a = 10 b = 3 ఉంది. ఇప్పుడు ఏ ఎక్స్పోనెన్షియేషన్ b అని రాయాలంటే రాస్తే ఏమైందంటే 10³ అయింది. దీని అర్థం 10³ ఇప్పుడు ఏ ఎక్స్పోనెన్షియేషన్ 4 అని రాస్తే 8/4 అయింది.
ఇక్కడ -8 పవర్ 4 అయింది, ఇక్కడ 8 పవర్ -4 అయింది, అందుకే ఫ్రాక్షన్ వచ్చింది. ఓకే, ఇది ఎక్స్పోనెన్షియేషన్. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే రెండు నెంబర్స్ డివైడ్ చేయండి, దాని తర్వాత లార్జెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది రిజల్ట్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా మీకు. 11 ఫ్లోర్ డివిజన్ 4 ఏమైంది, 11 ఫ్లోర్ డివిజన్ 4 ఏమైంది. ఇప్పుడు 11 కనుక 4తో డివైడ్ చేస్తే మనకి 2 పాయింట్ సంథింగ్ వస్తుంది, 2.34 అనుకుందాం. ఓకే, ఓకే, జస్ట్ 2 పాయింట్ సంథింగ్ వచ్చింది, 2.34 అంత వచ్చింది అనుకుందాం. ఇప్పుడేంటి, లార్జెస్ట్ ఇంటీజర్ విచ్ ఈజ్ లెస్ దాన్ 2 పాయింట్ సంథింగ్ ఎంత, 2ఏ కదా. లార్జెస్ట్ ఇంటీజర్ విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 పాయింట్ సంథింగ్ ఎంత, 2ఏ కదా. సో 2 ఈజ్ ది ఆన్సర్. అలా చూసుకుంటే ఆన్సర్ 2 అయింది. ఓకే, అలాగే ఫ్లోర్ డివిజన్ -5 3కి చూద్దాం. సో ఇప్పుడు -5 ఫ్లోర్ డివిజన్ 3 చేస్తే -1 పాయింట్ సంథింగ్ అయింది, రైట్. సో ఇది -1, ఇది -1 పాయింట్ సంథింగ్, ఇది -2, రైట్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, దీనికంటే తక్కువ ఉన్న నెంబర్స్లో లార్జెస్ట్ ఇంటీజర్ ఎంత, -2ఏ కదా. కాబట్టి ఆన్సర్ -2. ఓకే, ఆన్సర్ -2. నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడు 2 పాయింట్ ఇది చూద్దాం. -14ని 5తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, -14 5తో డివైడ్ చేస్తే -2.8 వస్తుంది. ఇప్పుడు -2.8 కంటే ఇప్పుడు ఇక్కడ ఉందనుకో, 2 అనుకుందాం, ఇక్కడ 2.8 ఉంది అనుకుందాం, ఇక్కడెక్కడో -3 ఉంటుంది. ఓకే, ఇప్పుడు -2.8 కంటే తక్కువ ఇంటీజర్ ఏది, హైయెస్ట్ ఇంటీజర్ -3. దాని తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేస్తాయి. ఓకే, a = 10 అంటే ఏకి 10 అసైన్ చేసింది, తెలిసి మీకు ఆల్రెడీ. ఇది షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ ఉంటాయి, షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఇవన్నీ. ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటి, a + 10 అంటే దీని అర్థం ఏంటంటే a = a + 10 అని. మీరు a = a + 10ని a + 10 అని రాయొచ్చు, షార్ట్ హ్యాండ్ అంటారు దీన్ని, షార్ట్ హ్యాండ్ నోటేషన్ అంటారు. అలాగే -, ఇప్పుడు a = a - 10 రాద్దాం అనుకుంటే మీరు దాన్ని a - 10 అని రాసేయచ్చు, a - 10 అని రాసేయచ్చు. a = a - 10 రాయటం కంటే a = -10 అని రాసేయచ్చు, a - 10 అని. ఓకే, దీన్ని షార్ట్ హ్యాండ్ అంటారు. అలాగే స్టార్ ఈక్వల్ టు a = a × 10 అని రాసే కంటే a * 10 అని రాస్తే చాలా నీట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, షార్ట్ హ్యాండ్. అలాగే డివైజ్ ఈక్వల్ టు కూడా సేమ్ అదే, మాడ్యులస్ ఈక్వల్ టు కూడా సేమ్ అదే. ఓకే, మనం ఈ లెక్చర్లో ఫ్లోటింగ్ పాయింట్ గురించి మనం చూడలేదు. నెక్స్ట్ లెక్చర్లో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ గురించి చూద్దాం. ఐ విల్ టేక్ ఎ సపరేట్ లెక్చర్ ఫర్ దట్. ఓకే, చూడండి, మేము చాలా కష్టపడి ఈ కోర్స్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాం. మేము అడిగేదల్లా ఒకటే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇది నా ఛానల్ కాదు, ఇది మీ ఛానల్, మనందరి ఛానల్. దీన్ని మీరే గ్రో చేయాలి. థ్యాంక్ యూ. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400+ hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just
200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.